సెట్ విచారణపై హీరోయిన్ చార్మి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని, అంగీకారం లేకుండా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలు సేకరించవద్దని విజ్ఞప్తి చేసింది. ఆర్టికల్ 20 ప్రకారం వ్యక్తి స్వేచ్ఛని కాపాడాలని చార్మి తరపున అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు చార్మి పిటిషన్ ఓ పబ్లిసిటీ స్టంట్గా సిట్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. విచారణను తప్పుదో పట్టించేందుకే పిటిషన్ వేశారన్నారు. సినిమా ఇండస్ట్రీని మేం టార్గెట్ చేయలేదని, చార్మి అనుమతిస్తే ఇప్పుడైనా తన ఇంటికి వెళతామని సిట్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది. చార్మి విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉందన్నారు ఆమె తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి. కానీ ఇంతకు ముందు వచ్చిన వారి నుంచి బలవంతంగా శాంపిల్స్ సేకరించినట్టు చెప్పారు. అందుకే చార్మి భయపడుతోందని, బలవంతంగా శాంపిల్స్ సేకరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు అడ్వకేట్. ఎక్సైజ్ సిట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్లో ఉందంటున్న న్యాయవాది విష్ణువర్ధన్తో మా ప్రతినిధి కృప ఫేస్ టు ఫేస్. చార్మి పిటిషన్ వేశారు. తనకి సిట్ కార్యాలయం ముందు, సిట్ అధికారుల ముందు విచారణ ఎదుర్కోవాలంటే తనకి ఎటువంటి స్వేచ్ఛ కావాలంటే తనకు స్వేచ్ఛ భంగం కలగకుండా హైకోర్టులో తన లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి కూడా వాదించారు. మరి 2:30కు తీర్పు రాబోతోంది. సార్, చార్మి అంటే ఈ వాదోపవాదాలు, ఆమె పిటిషన్ వేయడం అంటే రేపు ఆమె అటెండ్ అవ్వాలి, నిన్న పిటిషన్ వేయడం అన్నీ చూస్తే చార్మి భయపడుతోంది. అందుకే ఒక లాయర్తో అంటే ఇవన్నీ తీసుకొచ్చి ఒక పిటిషన్ వేశారని ఒక వార్త అయితే వస్తుంది. కోర్టుకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతిసారి అన్నారు అంటే చార్మి తను ఇన్నోసెంట్ అని 10 సార్లు మీరు చెప్పుకోవచ్చు. నా క్లయింట్ ఏదైతే చెప్పిందో నేను కోర్టుకు చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ప్రొఫెషనల్ డ్యూటీ యాజ్ అన్ అడ్వకేట్గా ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఇన్వెస్టిగేషన్లో తీసుకునేటువంటి అథారిటీ వాళ్ళకు కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కోర్టుకు వచ్చిన ప్రతి ఒక్కరికి భయం ఉందనుకుంటే ఈ దేశంలో కోట్ల మంది కోర్టుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరికి భయం కాదు, ఇట్ ఈస్ అవేర్నెస్ ఆఫ్ ది లా. చట్టం మీద ఉన్నటువంటి అవేర్నెస్ ప్రకారం కోర్టుకు రావడం జరుగుతుంది. చార్మి అప్రహెన్షన్ ఏంటంటే కొంతమందికి తీసుకున్నారు కాబట్టి తీసుకుంటారేమో, సో నాకు రైట్స్ ఉన్నాయి, రాజ్యాంగం ఒకసారి నన్ను తీసుకున్న తర్వాత షీ కెనాట్ కమ్ టు ద కోర్ట్, ఓన్లీ ఒకవేళ కాంపన్సేషన్ అడగలుగుతుంది, లేకపోతే యాక్షన్ అడగలుగుతుంది. సో అందుకని ఏంటంటే అట్లా కాకుండా ముందే నాకు ఈ రైట్స్ నాకు ఉల్లంఘన జరిగినట్లయితే నా యొక్క వ్యక్తిగత ప్రతిష్టకి నాకు రైట్ టు ప్రైవసీ అనేటువంటిది రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఒక వాల్యుబుల్ రైట్, ఇన్వాల్యుబుల్ రైట్. సో దాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోర్టును అభ్యర్థించాం. కోర్టుని మేము 4 అడిగామండి. ఒకటి ఏంటంటే ఉమెన్ ఆఫీసర్స్ ఖచ్చితంగా ఉండాలి. మాకు నోటీస్ ఎవరు ఇచ్చారంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ద మేల్ ఆఫీసర్ 161 సిఆర్పిసి కింద 1 ఎస్పీ గారు ఎవరు మెయిల్ ఉన్నారు. సో మేమేమనుకున్నామంటే ఆయన లీడింగ్ ఉంటే జనరల్గా ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తారు. మాకు మహిళా అధికారి కూడా ఉన్నారు, సిట్ అధికారులతో ఉన్నారనేది మాకు స్పెసిఫిక్గా నోటీస్లో లేదు. ఆయన ఉన్నారంటున్నారు, ఉంచుతారో లేదో మనకు తెలియదు. ఇన్వెస్టిగేషన్ ప్లేస్ ఈజ్ నాట్ కంట్రోల్ ఆఫ్ ది లాయర్ ఆర్ ది క్లయింట్. ఇన్వెస్టిగేషన్ ప్లేస్ ఈజ్ ఆల్వేస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద పోలీస్. వాట్ ఎవర్ పోలీస్ సేస్ దెర్ ఇస్ అ ఫియర్, దెర్ ఇస్ అ ప్రెషర్, దెర్ ఇస్ అ కంపల్షన్. సో ఇటువంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, రాజ్యాంగ కోర్టులు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకి అధికారాలు ఉన్నాయి. సో అధికారాలను వినియోగించి మా యొక్క హక్కులను కాపాడమని అడగడం జరిగింది. లాయర్ కావాలి, తను వెళ్తున్నప్పుడు అంటే తనతో పాటు లాయర్ని తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని కూడా చార్మి పిటిషన్లో పేర్కొన్నారట కదా. గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నందిని సప్తి అనేటువంటి ఒక ఒరిస్సా చీఫ్ మినిస్టర్ కేసులో ఒకవేళ ఎక్యూజ్డ్ కనుక సస్పెక్ట్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఇన్ఫర్మెంట్ కానీ ఒక ఎక్స్ప్రెస్ చేస్తే ఒపీనియన్, నాకు రైట్, నాకు అడ్వకేట్ కావాలి అని, దాన్ని డినై చేయొద్దు. ది ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ ఎన్ష్యూర్స్ ది ట్రాన్స్పరెన్సీ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్. అవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చాము. విల్ సీ 2:30కి జడ్జిమెంట్. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆర్గ్యూ చేశారు. గవర్నమెంట్ వారు ఏంటంటే మేము ఆమెను ఒక విట్నెస్గా చూస్తాము, ఒక గెస్ట్గా చూస్తాము, సకల ఆమె ఏం అడిగితే కూడా ఆమెను మేము ఇబ్బంది పెట్టము, అన్నీ కూడా చేస్తాము. కాకపోతే ఏంటంటే మాకు సహకరించమని చెప్పండి, మేము ఏ రకంగా ఫోర్స్డ్గా ఏది తీసుకోము, ప్రతి మినిట్ ఎవ్రీ మినిట్ ఆఫ్ అవర్ క్వశ్చన్ విల్ బి రికార్డెడ్, కోర్టుకు సబ్మిట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సిట్ వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్నారండి ఎవరి దగ్గర కూడా ఫోర్స్గా తీసుకోవట్లేదని. ఈవెన్ 5 మెంబర్స్ పూరి జగన్నాథ్ నుండి నవదీప్ వరకు ఎవరు కూడా అంటే వాళ్ళకి ఇష్టమైతేనే, లేదంటే ఫైల్లో మెన్షన్ చేస్తామని. మరి ఎందుకు అంటే బలవంతంగా అన్న విషయం ఎందుకు వచ్చింది? అంటే నేను సిట్ గురించి మాట్లాడలేదండి. జనరల్గా చార్మిక్ సిట్ జనరల్గా పోలీస్ వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చూపించాలంటే ముందు ఆయన స్టేట్మెంట్ కన్ఫెషన్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో తీసుకుంటారు. ఆయన ఏం చెప్తారు, నిందితుడు నేరం ఒప్పుకున్నాడని చెప్పి రాస్తారు.
సో అది కాకుండా ఎందుకంటే ఒక వ్యక్తిని అట్లా పెట్టడం వల్ల ఏమైతే అరెస్ట్ చేయడానికి ముందు కారణాలు దొరుకుతాయి. సో అలా కాకుండా ఏంటంటే ఈ కేసు అసలు ఆమె ఒక డ్రగ్ పొజిషన్లో లేదు, తర్వాత డ్రగ్ సంబంధించి ఆమెకి ఏ రకంగా కూడా లింక్స్ లేవు. కేవలం ఒకవేళ సినిమా పర్సనాలిటీస్ వేరియస్ ఫోన్ నెంబర్స్ ఒకవేళ ఉన్నా ఉండకపోయినా అంత మాత్రాన ఒక వ్యక్తి మీద నేరం ఆపోదించడం అనేటువంటిది ఇప్పుడు ఓన్లీ ఆమె విట్నెస్. మీడియా కూడా ఏంటంటే మై అపీల్ అండ్ రిక్వెస్ట్ టు ద మీడియా, షీ ఈజ్ ఓన్లీ విట్నెస్. దయచేసి మాఫియాతో కానివ్వండి, కెల్విన్తో కానివ్వండి ఏ రకమైన సంబంధాలు లేవు. మాకు ఇచ్చినటువంటి నోటీస్ ఓన్లీ ఏ నోటీస్ టు ద విట్నెస్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా దయచేసి ప్లీజ్ రిపోర్ట్. అంటే సిట్ విచారణ సరిగ్గా జరగటం లేదు అంటే పర్సనల్ విషయాలు అడగడము లేకపోతే ఇతరితర వెళ్ళడము సుప్రీం గైడ్ లైన్స్ లేదని చెప్పేసి చార్మి ప్రధాన ఆరోపణ కదా. పర్సనల్ డీటెయిల్స్ అడిగేటువంటి అధికారం ముందు సిట్ కానీ పోలీస్ కానీ ఎవరికైనా లేదు. ఓన్లీ ఆ నోటీసులు ఏమి ఇచ్చారంటే ఇన్ కనెక్షన్ విత్ ద ఎంక్వైరీ ఆఫ్ క్రైమ్ సిఓఆర్ నంబర్ సో అండ్ సో చార్మినార్ బాలానగర్ నాంపల్లి కేసుకు సంబంధించి మాకు చెప్పండి అన్నారు. సో అంత మాత్రాన సో మనము వేరే రకంగా కూడా దీన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ ఓన్లీ విట్నెస్, షీ ఈజ్ నాట్ ది పార్ట్ ఆఫ్ దిస్ కేస్. అయితే రేపు చార్మి సిట్ కార్యాలయానికి వస్తారా లేకపోతే ఏదైనా ప్లేస్ అనుకుంటున్నారా? మీ తరపు మీరు ఏం చెప్తారు? ఈ రోజు మధ్యాహ్నం హానరబుల్ హైకోర్టు వారు ఏం తీర్పిస్తారో చూసి దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా షీ విల్ కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. షీ ఈజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్. ఆమెకి ఏ అధికారి మీద కూడా ఆరోపణలు లేవు. ఖచ్చితంగా షీ విల్ కోఆపరేట్. అట్ ది సేమ్ టైం ఆమెకు కోర్టుకు అప్రోచ్ అయ్యే రైట్ ఉంది కాబట్టి షీ అప్రోచ్. పర్టికులర్గా ఈ టైంలోనే అటెండ్ అవుతానని కూడా చెప్పినట్లున్నారు కదా చార్మి. నేనేం అడిగానంటే కోర్టుని ఆడ్ అవర్స్లో చేయొద్దు, 10 to 5 అడగాలి. ఉమెన్ ఆఫీసర్స్ ఉండాలి, ఆమెకు రిలీఫ్ ఇవ్వాలి, లీజర్ ఇవ్వాలి, రెస్ట్ ఇవ్వాలి, అంతేగాని గ్రిల్లింగ్ చేయొద్దు ఇష్టం వచ్చినట్టు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. చార్మి ఖచ్చితంగా రేపు సిట్ అధికారుల ముందు హాజరవుతుంది. ఖచ్చితంగా అంటే ఇప్పుడు అంటే సిట్ చార్మి ఒక ప్లేస్ మెన్షన్ చేసి అక్కడ సిట్ అధికారులు రావాలని కోరుకుంటుందా లేకపోతే సిట్ కార్యాలయానికి వస్తుందా అన్నది ఇంకా మధ్యాహ్నం అంటే తీర్పు తర్వాత చార్మి నిర్ణయించుకున్న తర్వాత సిట్ అధికారులకు చెప్తారు చార్మి అంటున్నారు. కాకపోతే రేపు 26వ తారీఖు బుధవారం రోజు చార్మి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతారు. కాకపోతే 10 to 5 టైం అడిగాము. మరోవైపు మహిళా అధికారితే విచారణ జరిపించాలని అడిగాము. తనకి అంటే ఒక స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఒక రెస్ట్ ఇస్తూ 10 to 5 ఆ టైంలోనే చార్మిని విచారణ జరిపించాలి. మరోవైపు బ్లడ్ శాంపిల్స్ కానీ హెయిర్ కానీ నెయిల్స్ కానీ తీసుకోకూడదు అని కూడా చార్మి తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి హైకోర్టులో వాదించారు. 2:30కు తీర్పు రాబోతుంది. తీర్పు తర్వాత చార్మి రేపైతే ఖచ్చితంగా హాజరవుతారు. ఎక్కడ అటెండ్ అవుతారనేది తెలుస్తుంది. కెమెరామ్యాన్ శివారెడ్డితో కృప, హైకోర్టు నుండి. అది మరి కాసేపట్లో చార్మి పిటిషన్ పై హైకోర్టు తీర్పు రాబోతోంది. మరి చార్మికి అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందా తెలుసుకోవాల్సి